హాయ్ అండి, నమస్తే. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి సీతారాముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను బాగుండాలని కోరుకున్న ఫ్యామిలీలన్నీ చాలా బాగుండాలి. పేరు పేరున ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్లో సేవ 26 నుంచి 4వ తేదీ వరకు చేయాలని ముందే పిలుపు. వెళ్ళాలనుకుని 1 మంత్ ముందే నిర్ణయించుకున్నాను. మధ్యలో ఎవరో ఒకరు భద్రాచలం రండి, ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను మేడం, మీకు దర్శనం చేయిస్తాను, ఏం ప్రాబ్లం ఉండదని అన్నారు. సరే, మధ్యలో ట్విస్ట్ అనమాట. ఇంక నేను ఒక్కదాన్నే వెళ్తే బాగోదు కదా అని ఒకరిని తీసుకెళ్దామని నా ఫ్రెండ్ని రమ్మన్నాను. వచ్చింది. సరే, ఇద్దరం వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. సరే, ఏం చేసాం, నేరుగా లగేజీ పెట్టి గోదావరికి వెళ్ళి స్నానం చేసేసి వచ్చాం. అప్పటికే టెంపుల్ క్లోజు. సరే అని చెప్పేసి పర్ణశాల సీతమ్మ ధార చూసి వచ్చేసరికి 7:30 అయింది. సరే, క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం దర్శనానికి. సేవ సారీలు ఉన్న సేవ అన్నది మర్చిపోయాం ఫస్ట్. తర్వాత అక్కడ మోహన్ సార్ అని ఒకరు తెలిసిన వారు ఉన్నారు. ఈ విధంగా సేవ సారీలో లేని దానివల్ల అయ్యో ఇలా అయిందంటే అయ్యో అమ్మ అని చెప్పి దాదాపు 3 hours పైనే స్వామివారి ముందే 5 feet డిస్టెన్స్లో సేవ చేశాను. హ్యాపీ. అదైన తర్వాత మరుసటి రోజు కళ్యాణం మరుసటి రోజు అన్నీ చూసేసుకున్నాం, చుట్టూ ఉన్న టెంపుల్లన్నీ. తర్వాత కళ్యాణానికి అలో చేయలేదు, ఐడి ఉన్న వాళ్ళకి అన్నారు. 2500 తీసుకొని మరీ సేవ చేస్తూ చూశాను.